శ్రీనివాసుడి పెళ్లి విషయం మాట్లాడడానికి బయలుదేరిన వకులామాతకి పద్మావతి చెలికత్తె ఏమి చెప్పింది? వకులామాత వేసిన పథకం ఏమిటి? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. వకులామాత అడిగిన ప్రశ్నకు ఆ చెలికత్తె ఎంతో బాధగా ఇలా బదులిచ్చింది. అమ్మా, ఏం చెప్పమంటారు? నిన్న మేము వనవిహారంలో ఉండగా ఒక వేటగాడు గుర్రంపై వచ్చి మా రాజకుమారిని పెళ్లాడుతానని పలికాడు. పద్మావతి కోపంతో రాళ్లు విసరగా ఆ రాళ్ల దెబ్బకు గుర్రం చనిపోయింది. అతను పారిపోయాడు. అప్పటినుండి పద్మావతి వింతగా ప్రవర్తిస్తోంది. ఆమెకు విరహతాపం మొదలైంది. రాజుగారు బృహస్పతిని పిలిపించగా ఆయన రుద్రాభిషేకం చేయించమని చెప్పారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఆ మాటలు విన్న వకులామాతకు అంతా శ్రీనివాసుడి లీలే అని అర్థమైంది. ఆమె తెలివిగా తనను తాను ఇలా పరిచయం చేసుకుంది. అమ్మాయి, నేను వెంకటాచల నివాసిని. ధరణీదేవికి ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. రుద్రాభిషేకం ముగిసిన తర్వాత తనను అంతఃపురానికి తీసుకెళ్లమని ఆ చెలికత్తెను కోరింది. అక్కడ రాజభవనంలో పద్మావతి విరహంతో తల్లడిల్లుతుంటే, ఇక్కడ వెంకటాద్రిపై లోకనాయకుడైన శ్రీనివాసుడు కూడా పద్మావతి ధ్యాసలో పరవశించిపోయి ఒక సామాన్య ప్రేమికుడిలా నిరీక్షిస్తున్నాడు. శ్రీనివాసుడికి ఒక్క క్షణం కూడా పద్మావతిని చూడకుండా ఉండబుద్ధి కాలేదు. తల్లి రాయబారం పలికేలోపు తానే స్వయంగా పద్మావతిని కలిసి ఆమె మనసులోని భయాన్ని పోగొట్టి తనపై అనురాగం కలిగేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. తరువాతి భాగంలో శ్రీనివాసుడు పద్మావతి ముందుకు ఎలా వెళ్లారో, పద్మావతితో మాట్లాడడానికి ఏం పథకం వేశారో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.